సో, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బో టాక్స్. సో, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. సో, ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్‌గా కంటిన్యూగా వస్తా ఉంటాయి. సో, ప్రెజెంట్ పాలిటిక్స్, ప్రెజెంట్ జరుగుతున్న రాజకీయాల గురించి పూర్తి వివరణ, పూర్తి విశ్లేషణాత్మకమైన వివరణ ఇస్తా ఉంటాను. సో, రెగ్యులర్‌గా వస్తాయి వీడియోస్. సో, ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల వీడియోస్ లేట్ అయిపోయినాయి. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏందంటే, మహా న్యూస్ మీద దాడి. బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మహా న్యూస్ మీద దాడి చేసినారు. దాడి చేసిన తర్వాత ఎందుకు దాడి చేసినారంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కుటుంబం మీద కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. తప్పుడు మెమ్స్ చేస్తా ఉన్నారు. మేము దాన్ని చూసి సహించలేకపోతాము. మా నాయకుడి మీద అట్లాంటి ఆరోపణలు మేము తట్టుకోలేకపోతా ఉన్నామని చెప్పి బహిరంగంగానే దాడి చేసినారు. సో, విజువల్స్ అన్నీ కనిపిస్తా ఉంటాయి మీకు. ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ న్యూస్ వచ్చేసి 3 డేస్ అవుతుంది. సో, దాడి చేసిన తర్వాత అంతా బాగానే ఉంది. దాడి చేసినారు. సో, నిజంగానే మహా న్యూస్ తప్పు చేస్తే, మహా న్యూస్ తప్పుడు థంబ్‌నెయిల్స్ తప్పుడు ప్రచారం చేస్తే, దాని మీద కోర్టులలో, పోలీస్ కేసులలో యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి గానీ, ఒక ఆఫీస్ మీద దాడి చేయడం, ప్రజాస్వామ్యంలో ఉన్న దేశంలో ఒక వ్యక్తి మీద, ఒక సంస్థల మీద దాడి చేయడం, అది కూడా నాలుగో కన్ను లాంటి మీడియా మీద దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. సో, ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఖండించినారు. ఇక్కడ ఒక మెయిన్ ఏందంటే ఈ టాపిక్ వచ్చేసి మెయిన్ ఏందంటే, సో, దాడి జరిగింది బాగానే ఉంది. తప్పుడు ప్రచారం చేసినాడు బాగానే ఉంది. అంతా ఉంది. చంద్రబాబు నాయుడు మీద ఎందుకు ఆరోపణలు చేస్తా ఉన్నారు? సో, చంద్రబాబుకి దీనికి ఏం సంబంధం? ఎందుకు పచ్చ మీడియా సంస్థలు తెలంగాణలో ఈ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇట్లాంటి వ్యవస్థలను ప్రోత్సహిస్తా ఉన్నాడు. సో, ఇది పచ్చ కుక్కలు, పచ్చ మీడియా అని చెప్పి బహిరంగంగా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడిని. సో, చంద్రబాబు నాయుడు ఆయన ఫుల్ బిజీ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళ ప్రభుత్వాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మీద విషం కక్కడం చాలా బాధాకరం. దాడి చేసినారు. తప్పనిపించింది. అయిపోయింది. చంద్రబాబు నాయుడుకి దీంట్లో ఏం సంబంధం ఉంది? చంద్రబాబు నాయుడు ఎందుకు అసలుకి ఇన్వాల్వ్ అయితాడు ఇందులో? అసలు బీఆర్ఎస్ పార్టీతో చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? అధికారం కోల్పోయింది. ఇప్పుడు టైంలో ఎలక్షన్స్ కూడా లేవు. సో, అట్లా ఎందుకు అట్లా? ఏ విధంగా? అయితే ఏందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలైతేనేమి, ప్రభుత్వం సంబంధించిన మంచి పథకాలైతేనేమి, బీఆర్ఎస్ పార్టీ దాన్ని గట్టిగా ఎదుర్కోలేకపోతా ఉంది. సో, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడే శక్తి కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడనే ఉద్దేశ్యం ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి మీద కొట్లాడుకోవాలి. సో, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అయినందువలన ఇక్కడ చంద్రబాబును టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి లొంగుతాడని చెప్పి, సో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్‌గా కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రి అయినాడు. అది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. దాడులు చేస్తారు. చంద్రబాబు మీద నెట్టుతారు. ఏమన్నా ఆంధ్ర, తెలంగాణ మధ్య ప్రజల మధ్య చిచ్చు పెడతారు. అధికారం 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలు అయిపోతుంది తెలంగాణ వచ్చి. ఇంకా ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశ్యం ఎందుకొస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమయ్యింది ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి